ఇది చూడండి, ఈ కథ జాగ్రత్తగా తెలుసుకుంటే ప్రారబ్ధం నీకేదో ఒకటి ఇస్తుంది, కానీ నువ్వు సాధనతో దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది ఈ కథలో చెప్తున్నాడు. కొందరు ప్రారబ్ధం అనుభవించక తప్పదండి అంటారు. ఆ మాట తప్పండి అంటుంది శాస్త్రం. ఇక్కడ ప్రారబ్ధాన్ని కూడా మార్చుకోవచ్చు నీ తపస్సుతో. అందుకే అల్పాయుష్కుడైనటువంటి సత్యవంతుని సావిత్రీదేవి తన తపస్సుతో దీర్ఘాయుష్మం చేసుకుంది. ఇప్పుడు ఈ కథలో కూడా ఆ విధంగా ఈ పిల్లవాడు పుట్టి కొంచెం ఎదిగిన తర్వాత, ఆయన మహర్షి కదా, సకాలంలో ఉపనయనం చేసి నిత్య అనుష్ఠానం చేసుకోమని చెప్పి వేద విద్య నేర్పుతున్నాడు. అనుష్ఠానము వేద విద్య ఈ రెండు చాలా ముఖ్యం. ఆ రెండు జాగ్రత్తగా చేసుకోమని చెప్పాడు. ఇంకో పని చేశాడు, ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే నమస్కారం చేయమని చెప్పేవాడు. ఎందుకంటే ఏ పెద్దవాడైనా ఆశీర్వదించాడు అనుకోండి, మనం వినయంగా నమస్కరిస్తే, వాళ్ళు ఆశీర్వదిస్తే నమస్కరించేవాడికి 4 వస్తాయిట. అందుకే మనకు పూర్వకాలంలో పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కనబడితే దండం పెట్టరా బాబు అని చెప్పేవారు. ఇప్పుడు దండం పెట్టడం పెద్దలకే తెలియదు, పిల్లలకేం చెప్తారండి. ఆ మధ్య ఒక మహానుభావుడు, ఒక యతీశ్వరుడిని ఒక ఇంటికి పిలిపించారు తల్లిదండ్రులు. అంటే ఆయన ఇంట్లో అడుగు పెడితే ఏదో కలిసి వస్తుంది పిలిచారు, అంతేగాని జ్ఞానం వగేరా లేవు వాళ్ళకి. అలాగే పిలుస్తుంటారు స్వామీజీలని, పెద్దవాళ్ళని, మా ఇంటికి రండి కలిసి వస్తుంది, మీ పాత ధూళి పడితే చాలు అని. తీరా ఆయన వచ్చిన తర్వాత వీళ్ళేదో నమస్కారం చెప్పారు, ఇంటి పురోహితుడు చెప్పాడని. పిల్లలు వస్తే నమస్కారం చెయ్యని చెప్పారు ఆయనకి. హాయ్ అంకుల్ అన్నాడు వాడు. ఇది కర్మండి, పిల్లల్ని అలా పెంచుతున్నారు.